టీడీపీ విడుదల చేసిన రెండో జాబితా విడుదల తర్వాత అసంతృప్తులు, రాజీనామాలు ఎక్కువయ్యాయి. రోజు రోజుకి టికెట్ల వివాదం ముదురుతోంది. టికెట్ దక్కని నేతలు తమ అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేస్తున్నారు. 4.5 ఏళ్లుగా పార్టీకి ఊడగం చేసిన తమను కాదని వేరే వాళ్ళకి టికెట్లు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం నిరాశ తప్పలేదు. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అసంతృప్తులు ఎక్కువగా బయటపడ్డాయి. పెందుర్తి, యలమంచిలి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో అక్కడ టికెట్లు ఆశించిన టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు సైతం రెండో జాబితాలో లేకపోవడం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి గంటా ఆసక్తి చూపిస్తున్నారు. అదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా చెప్పారు. అయితే చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచించారు. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా ఉండటంతో ఆయనపై పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే అందుకు గంటా అంగీకరించలేరు. రాజకీయాలకు అతీతంగా బొత్సతో గంటాకు సత్సంబంధాలున్నాయి. అందుకే ఇప్పుడు ఆయనపై పోటీ చేసి తమ మధ్య ఉన్న స్నేహాన్ని పాడు చేసుకోవాలని గంటా అనుకోవడం లేదు. అంతేకాదు, చీపురుపల్లిలో తనకంటూ సొంత క్యాడర్ లేకపోవడంతో అక్కడ పోటీపై గంటా సుముఖత వ్యక్తం చేయడం లేదు. రెండో జాబితా ప్రకటించే ముందు కూడా చంద్రబాబుతో భేటీ అయిన గంటా విశాఖ జిల్లాలో ఏదైనా నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయాలని మరోసారి సూచించారు. దీంతో గంటా శ్రీనివాసరావు మైండ్ బ్లాక్ అయిపోయింది. పొమ్మనలేక పొగబెడుతున్నారని అర్థం చేసుకున్న గంటా విశాఖలో తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి తన అనుచరులతో గంటా చర్చించారు. టీడీపీలో టికెట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉండాలని అనుచరులకు గంటా సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో గంటా టీడీపీని వీడి జనసేనలో చేరాలని చూస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి పొత్తులో భాగంగా భీమిలి నుంచి జనసేన తరపున పోటీ చేయడానికి గంటా సిద్ధమవుతున్నారని సమాచారం. ఇది వరకు ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా తన పాత పరిచయాలతో జనసేనలోకి వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని గంటా ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అందుతోంది. అనుచరుల సమావేశంలో దీనిపై ప్రధానంగా గంటా చర్చించినట్లుగా తెలుస్తోంది. గంటా టీడీపీని వీడి జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సంకేతాలు అందుతున్నాయి. చూడాలి మరి గంటా టీడీపీని వదిలి జనసేనలోకి వెళ్తున్నారా అనేది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని